ఏం తినాలి, ఎప్పుడు తినాలి, ఎన్నిసార్లు తినాలి? కుదిరితే అది ప్లీజ్ అవాయిడ్ చేయండి. కాఫీ టీలతో ఫాస్ట్ బ్రేక్ చేయకండి. ఎన్ని స్పూన్స్ ఆఫ్ షుగర్? 2 to 3 స్పూన్స్ అని చెప్పుకుంటాం. డైరీ ఎఫెక్ట్ లివర్ మీద ఎలా ఉంటుంది? సో డైరీ అనేదండి, ఇప్పుడు చాలా మంది చిన్నప్పటి నుంచి మనము మిల్క్ అనేది తీసుకుంటూ ఉంటాము. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. మనకి ఐడియల్ టైమింగ్స్, బికాజ్ ఎంత ఇన్ఫర్మేషన్ ఉందంటే చుట్టూ, ఏం తినాలి, ఎప్పుడు తినాలి, ఎన్నిసార్లు తినాలి, ఇది వద్దని ఒకళ్ళు అంటారు, అదే తినమని ఇంకోళ్ళు అంటారు. వాట్ ఈస్ యువర్ బెస్ట్ రికమెండేషన్? అంటే కొన్ని కొండ గుర్తులు పెట్టుకుని ఇది నేను ఫాలో అవుతే నాకు ఎఫెక్టివ్ అండ్ కరెక్ట్ వెయిట్ మేనేజ్మెంట్ జరుగుతుందని. ఎస్ అండి, బేసిక్లీ దిస్ అప్లైస్ టు ఎవ్రీ వన్ అండి. ఇట్ ఈస్ ఈ ఏజ్ వాళ్ళకి అని కాదు, ఆ ఏజ్ వాళ్ళకని కాదు. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, మీరు ఇప్పుడు మనం నిద్రపోయినప్పుడు మనం ఫాస్టింగ్గా ఉంటాము. మనం పొద్దున్న లేచి ఎప్పుడు తింటే, అంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసే వాళ్ళే కాకుండా ఎవరైనా ఫాస్ట్ బ్రేక్ దేంతో చేయాలి, అది చాలా ఇంపార్టెంట్. మనం అందరము మోస్ట్ కామన్గా చేసేది కాఫీ టీలతో. నేను దయచేసి అవి ఒకసారి మీకు కుదిరితే, చాలామంది దే ఆర్ యూస్ టు దట్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్, కుదిరితే అది ప్లీజ్ అవాయిడ్ చేయండి. కాఫీ టీలతో ఫాస్ట్ బ్రేక్ చేయకండి. బ్రేక్ యువర్ ఫాస్ట్ విత్ ప్రోటీన్ అండ్ గుడ్ ఫ్యాట్. ప్రోటీన్ అండ్ గుడ్ ఫ్యాట్ అంటే ఏంటి అని అన్నారు అనుకోండి, మీరు వెజిటేరియన్ అనుకోండి, యూ టేక్ ఇట్ విత్ పన్నీర్ విచ్ ఇస్ నైస్లీ టాస్డ్ ఇన్ దేశీ ఘీ. ఒకవేళ మీరు నాన్ వెజిటేరియన్ అనుకోండి, మంచిగా స్క్రాంబుల్డ్ ఎగ్ విత్ ఘీ ఆర్ బటర్, యునో, ఇవి స్టార్ట్ యువర్ డే విత్. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, 1, యూ విల్ ఫీల్ ఫుల్ ఫర్ అ లాంగర్ టైమ్. 2, మీ షుగర్ స్పైక్స్ అనేవి ఉండవు. షుగర్ స్పైక్స్, ఇప్పుడు బేసిక్లీ షుగర్ స్పైక్స్ అంటే ఏంటంటే, మనం తిన్న తర్వాత మనం తినే గ్లూకోజ్ స్పైక్ అవుతుంది. స్పైక్ అన్నప్పుడు మనకి ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ అయ్యాక ఏమవుతుంది, షుగర్ అఫ్ కోర్స్ డిగ్రేడ్ అవుతుంది. షుగర్ డిగ్రేడ్ అయినప్పుడు ఏమవుతుంది, వెంటనే మళ్ళీ ఆకలేస్తుంది. సో మనం మళ్ళీ వెంటనే తింటాము. సో ఏవి తినాలి అంటే, మన గ్లూకోజ్ స్పైక్ అయ్యే అవ్వనివి మనం తినాలి, అవి గ్లైసెమిక్ ఇండెక్స్ లేనివి. ఎగ్జాక్ట్లీ. సో ఇలాంటివి తిన్నాం అనుకోండి, ఫస్ట్ మనకి సటైటీ అంటే ఆకలి లేకుండా ఎక్కువసేపు మనం ఉండగలం. షుగర్ స్పైక్స్ అనేవి ఎక్కువ ఉండవు. మన క్రేవింగ్స్ అంటాం చూడండి, ఇప్పుడే తిన్నాను అయినా నాకు ఆకలేస్తుంది, ఎందుకు, మీరు ఫస్ట్ ఏదో తిన్నారు, అది కరెక్ట్ కానిది మీరు తిన్నారు, అదేంటో మీరు చూసుకోండి. సో మీరు ప్రోటీన్ విత్ గుడ్ ఫ్యాట్తో మీ డే స్టార్ట్ చేశారనుకోండి, ఇట్ కెన్ ఆల్సో బి గుడ్ నట్స్, అదే మన నట్స్, ఆల్మండ్స్ కానివ్వండి, వాల్నట్స్ కానివ్వండి, వాటితో కూడా స్టార్ట్ చేయొచ్చు. చియా సీడ్స్తో జస్ట్ ఒక పుడింగ్ లాగా చేసుకున్నారనుకోండి, కోకోనట్ మిల్క్ విత్ చియా సీడ్స్ అండ్ నట్స్, అది కూడా ఒకటి, విత్ సీజనల్ ఫ్రూట్స్ వేసుకొని మీరు చేసుకోవచ్చు. ఐ వుడ్ నాట్ సే, చాలామంది వినేవాళ్ళు మేబీ నచ్చకపోవచ్చు, రెగ్యులర్ మనం కార్బోహైడ్రేట్ బేస్డ్ బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేస్తాం కదా, విచ్ ఇస్ ప్రాబబ్లీ ఇడ్లీ ఆర్ దోస, అవి అవాయిడ్ చేయటం బెటర్ యాజ్ అ ఫస్ట్ థింగ్ ఇన్ ద డే. యూ షూర్లీ హ్యావ్, బికాస్ వాటి బెనిఫిట్స్ వాటికి ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఇన్ ద డే మీరు ఖచ్చితంగా తీసుకోకుండా ఉంటే, ఒక హై ప్రోటీన్ విత్ గుడ్ ఫ్యాట్ డైట్ తీసుకున్నారనుకోండి, ఇట్ విల్ హెల్ప్ యువర్ షుగర్ స్పైక్స్, ఇట్ విల్ హెల్ప్ యువర్ సటైటీ, ఇట్ విల్ హెల్ప్ యువర్ క్రేవింగ్స్. సో బేసిక్లీ యూఆర్ హెల్పింగ్ ఇన్ అ లాట్ ఆఫ్ వే. సెకండ్ థింగ్ ఏంటంటే, మీరు ఏ మీల్ తీసుకున్నా కూడా అది వెల్ బ్యాలెన్స్డ్ మీల్ అయ్యి ఉండాలి. వెల్ బ్యాలెన్స్డ్ మీల్ అంటే ఏంటంటే, మీరు లంచ్ తీసుకుంటున్నారు, ఎవరన్నా ప్లెయిన్ రైస్ బదులు బ్రౌన్ రైస్కి ఒకవేళ వాళ్ళు షిఫ్ట్ అవ్వగలిగితే, బ్రౌన్ రైస్ విత్ లాట్ ఆఫ్ వెజిటబుల్స్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. దే ఆర్ ఫైబర్ కంటెంట్. సో మీరు ఎంత ఫైబర్ అదే ఎక్కువ తీసుకుంటే అంత షుగర్ అనేది తక్కువ ఉంటుంది బాడీకి, అండ్ లివర్కి అంత ఇంపార్టెంట్, డైజెషన్ అవ్వడానికి కానివ్వండి, గ్లూకోజ్ స్టోరేజ్కి కానివ్వండి. సో ఇట్ విల్ హెల్ప్. సో ఫైబర్, రైస్ ఇస్ కార్బోహైడ్రేట్ ఎనీవే. సో ప్రోటీన్ సోర్స్ మీరు ఏం తీసుకుంటున్నారు, వెజిటేరియన్స్ అనుకోండి, పన్నీర్ తీసుకోవచ్చు, సోయా తీసుకోవచ్చు, రాజ్మా, చెన్నా, దాల్, రెగ్యులర్గా మనం తినే వాటిల్లోనే చాలా ప్రోటీన్ ఉంటుంది. అదే నాన్ వెజిటేరియన్స్ అనుకోండి, లీన్ మీట్ అంటే ఫిష్ కానివ్వండి, చికెన్ కానివ్వండి, ఎగ్ వైట్ కానివ్వండి తీసుకోవచ్చు. సో దిస్ ఇస్ లైక్ అ ప్రాపర్ ఫుల్ బ్యాలెన్స్డ్ మీల్. సో అది అయిపోగానే మీరు మిడ్ డే స్నాక్ ఏదైనా తీసుకుంటున్నారు అనుకోండి, ట్రై టు టేక్ నట్స్ ఆర్ అ సీజనల్ ఫ్రూట్ విచ్ ఈస్ వెరీ గుడ్. డిన్నర్ ఆల్వేస్ ట్రై టు హ్యావ్ బిఫోర్ 7. సన్సెట్కి ముందు మీరు మీ డిన్నర్ మీరు ఏం తినాలనుకున్నా సన్సెట్కి ముందు తీసుకొని, ఆ సన్సెట్ బేసిక్లీ 7 తర్వాత నుంచి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు మీరు ఏం తినకుండా ఫాస్టింగ్ ఫాలో చేశారంటే, ఆటోమేటిక్గా మన లైఫ్ స్టైల్ ఫాలో అయ్యామనుకోండి, మన న్యూట్రియంట్స్ కరెక్ట్గా అబ్జార్బ్ అవుతాయి, మన డైజెషన్ అనేది బెటర్ అవుతుంది, వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది. ఇట్ విల్ హెల్ప్ ఇన్ ఇట్ ఈస్ వేరియస్లీ, అంటే హెల్త్ బెనిఫిట్స్ అనేది దీనికి చాలా ఉన్నాయి. చాలా ఎంత ఇన్స్పైరింగ్గా చెప్పారంటే, అర్జెంటుగా వెళ్ళి ఇప్పుడు రకరకాల రంగురంగుల కూరగాయలు కొనుక్కుని లంచ్కి మనమే
అంటే దిస్ ఇస్ ద బెస్ట్ వే వీ కెన్ ఇన్వెస్ట్ ఇన్ అవర్ సెల్ఫ్ అనిపిస్తుంది. 100% అండి. ఓన్లీ వే వీ కెన్ ఇన్వెస్ట్ ఇన్ అవర్ సెల్ఫ్ ఇస్ ఇన్వెస్టింగ్ ఇన్ అవర్ ఫుడ్ అండ్ అవర్ లైఫ్ స్టైల్. చాలా గొప్పగా అది మనం చెప్పారు. చేసుకోగలిగాం అనుకోండి, ఐ డోంట్ థింక్ మనకి బ్రాండెడ్ క్లోత్స్ అవన్నీ అవసరం ఉంటుంది. ఈవెన్ స్ట్రీట్ క్లోత్స్ విల్ లుక్ వెరీ గుడ్ ఆన్ వెరీ గుడ్ ఆన్ యూ, బ్యూటిఫుల్లీ సెడ్. సో అయితే వీటన్నిటికీ బహుశా కొన్ని కొండ గుర్తుల మీకు ఆల్రెడీ గతంలో అడిగాను, బట్ ఇది టైమ్లెస్ టాపిక్ కాబట్టి ఐ వాంట్ టు ఆస్క్ అగైన్ అండ్ అగైన్. ఎన్ని స్పూన్స్ ఆఫ్ షుగర్ మనకి అలౌడ్ ఫర్ నార్మల్ హెల్దీ సో అడల్ట్ జనరలీ 2 to 3 స్పూన్స్ అని చెప్పుకుంటాం ఫుల్ డేలో? ఫుల్ డే. అంటే మనం ఒక 2 కప్పులు కాఫీ తాగితే ఈజీగా వచ్చేస్తుంది, అయిపోతుంది. అండ్ 2 స్పూన్లు అంటే తలకొట్టి పెద్ద చెంచా తీసి గరిటె తీసి, అంతే, గరిటె కాదండి, స్పూన్. అదే స్పూన్ లో ఇట్లా తల కొట్టే అది మీకు 1 స్పూన్, అలా 3 స్పూన్స్ అలౌడ్. సో మీరు ఏం చేసుకోవాలి, ఖచ్చితంగా మీరు కాఫీ తీసుకుంటాను అని అనుకున్నారనుకోండి, ఈ కాఫీ పోర్షన్ తక్కువ చేసుకోండి, సో దట్ మీ షుగర్ అలవెన్స్ అందులో కొంచెమే పడుతుంది. సాటిస్ఫై అవుతారు కూడా. మీరు కాఫీ తాగినట్టు అనిపిస్తుంది, అందులో షుగర్ మీరు అనుకున్నంత వేసుకున్న మీ టేస్ట్ బడ్స్ కి కూడా బాగానే. ఈ మధ్యలో అమ్మ గులాబ్ జామున్ చేసేస్తే ఏం చేయాలి? తీసుకోండి, బట్ మేబీ జస్ట్ టేస్ట్ ఇట్. ఒక టేస్ట్ చేసుకోవడం, లైట్ గా తినడం, లేదు దానికి ఒకవేళ తీసుకున్నా కూడా నెక్స్ట్ 2-3 days లో కాంపెన్సేట్ చేసే ప్రయత్నం చేయడం. ఖచ్చితంగా ఆ సెల్ఫ్ అవేర్నెస్ ఇప్పుడు ఈ రోజుల్లో అవసరం. అవసరం. ఇదివరకు పెద్ద పెద్ద గాయకులు కిషోర్ కుమార్ గారి గురించి చెప్పేవారు. ఆయన 1/2 కిలో పేడ కోవా తినేవారు, ఒక 1/2 కిలో పకోడీ తిని వెళ్ళి పాడేవారు ఆ టైంలో. అంటే బట్ ఇప్పటి రోజుల్లో వీఆర్ హ్యావింగ్ టు వాచ్ ఎవ్రీథింగ్. So that is probably because how the food was at that time. Probably it was very nature close. Nature ki chala close ga, organic ga, very easily available, freshly things ఉండేవేమో. ఇప్పుడు మనకు అంత ఈజీగా అవి దొరకట్లే కాబట్టి, అంత ప్రాసెస్డ్ అయిపోయింది కాబట్టి, మేబీ వీ కాంట్ డూ ఆల్ దట్. అండ్ ఫైనల్ క్వశ్చన్ ఇన్ ద డయట్ చార్ట్, మీరు షుగర్ గురించి అడిగాం కాబట్టి, డైరీ ఎఫెక్ట్ పొట్ట మీద, లివర్ మీద ఎలా ఉంటుంది? సో డైరీ అనేదండి, ఇప్పుడు చాలా మంది చిన్నప్పటి నుంచి మనము మిల్క్ అనేది తీసుకుంటూ ఉంటాము, తెలియకుండా నార్మల్సీ అనుకునే వాళ్ళు ఏంటంటే రోజుకి 2-3 సార్లు స్టూల్ పాస్ చేస్తే దట్స్ నార్మల్ అనుకునే వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళకి అక్కడ అర్థం అవ్వాల్సింది ఏంటంటే, కెన్ మిల్క్ డూ దిస్ అని వాళ్ళు అనుకోవచ్చు, బికాస్ అంత ఇంటిగ్రల్ పార్ట్ మన బాడీలో మిల్క్, మన డైట్లో. సో 2 to 3 times మీరు ఒక మిల్క్ ప్రోడక్ట్ కానివ్వండి తీసుకున్నారు అని అంటే, స్టూల్ అనేది ఇంక్రీజ్ అవుతుందంటే అసలు వాళ్ళకి లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉందా అనేది వాళ్ళు ఫస్ట్ చెక్ చేసుకోవాలి. లాక్టోజ్ ఇంటాలరెన్స్ అంటే బేసిక్లీ ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ ద లివర్, డైజెషన్ హ్యాపెన్స్ ఇన్ ద లివర్. సో దీనివల్ల మనకి డైజెషన్ జ్యూస్ కానివ్వండి, ఏదైనా మెటబాలిజం లివర్లోంచి అవుతుంది కాబట్టి దీస్ ఆల్ డైరెక్ట్లీ హెల్ప్ విత్ దిస్. సో మనము ఇంటాలరెంట్ వాళ్ళకి మిల్క్ అనేది ఇచ్చామనుకోండి, ఫస్ట్ వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది చేంజ్ అవుతుంది, ఇంక్రీజ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ స్టూల్స్ అయ్యే అవకాశం ఉంటుంది, వాళ్ళ ఇరిటబిలిటీ. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. మన గట్ బ్రెయిన్ యాక్సెస్ అని మనం అనుకుంటూ ఉంటాం కదా. సో బేసిక్లీ గట్ బ్రెయిన్ యాక్సెస్ అంటే ఏంటంటే, మన గుడ్ బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియా అనేది అబ్నార్మల్ కౌంట్లో, అంటే గుడ్ బ్యాక్టీరియా తక్కువ అయిపోవటం, బ్యాడ్ బ్యాక్టీరియా ఎక్కువ అయిపోవటం. ఇలా అయినప్పుడు మనం ఏవైతే తీసుకున్నాం, అది మిల్క్ ప్రోడక్ట్స్ అని మీరు స్పెసిఫిక్గా అంటున్నారు కాబట్టి, ఏమవుతుందంటే మనం ఏం తీసుకున్నా మన లివర్ అండ్ గట్ డైరెక్ట్గా మన నర్వస్ సిస్టమ్, అంటే మన బ్రెయిన్తో కనెక్షన్లో ఉండి మాట్లాడుతూ ఉంటుంది. మాట్లాడి బేసిక్లీ మనం ఏమైనా తిన్నాం అనుకోండి, వెంటనే ద బ్యాక్టీరియా విల్ రిలీజ్ సంథింగ్ కాల్డ్ సెరటోనిన్. సెరటోనిన్ ఏంటి, మన మూడ్ హార్మోన్ అనమాట. సో మనం ఏం తిన్నా కూడా ఆ మూడ్ ఎలా ఉంటుంది అనేది మన సెంట్రల్ నర్వస్ సిస్టమ్, మన నర్వస్ సిస్టమ్ అనేది డిసైడ్ చేస్తూ ఉంటుంది. తిన్నదాన్ని బట్టి హ్యాపీనెస్సా, తిన్నదాన్ని బట్టి సాడ్నెస్సా, తిన్నదాన్ని బట్టి ఇరిటబిలిటీయా మనకి అర్థమైపోతూ ఉంటుంది. సో మీరు తిన్నారు, మీకు సరిగా పడలేదు, ఒకటి లూజ్ మోషన్స్, ఇంకోటి మీరు జిట్టరీ అయ్యారు, లేదా మీ ఇరిటబుల్గా ఉన్నారు, లేదా మీరు యాంగ్షియస్ అయ్యారు, ఇవన్నీ మన నర్వస్ సిస్టమ్, గట్ అండ్ లివర్ మీద డైరెక్ట్లీ కనెక్టెడ్. సో మీరు ఫస్ట్ అవేర్నెస్తో తినేటప్పుడు ఇది ఏదన్నా అవుతుందా, నేను మిల్క్ కానివ్వండి, మిల్క్ ప్రోడక్ట్స్ తీసుకున్నప్పుడు కానివ్వండి, కాఫీ కానివ్వండి, టీ కానివ్వండి, వాట్ ఎవర్ ఈజ్ అసోసియేటెడ్ విత్ మిల్క్ తీసుకున్నప్పుడు ఇది అవుతుందా అని తెలుసుకుంటే, వీఆర్ యాక్చువల్లీ ప్రొటెక్టింగ్ ద అమౌంట్ ఆఫ్ గుడ్ బ్యాక్టీరియా ఇన్ ఆ బాడీ, అండ్ అవసరం లేని హార్మోన్స్ సెక్రీట్ చేయకుండా ఆ మూడ్స్ అనేది మనం అవాయిడ్ చేసుకోవచ్చు. గాట్ ఇట్. కాబట్టి మనం మంచికో చెడుకో అనునిత్యం మనం తినే పదార్థాలని బాగా గమనించి ఆలోచించి తినవలసిన రోజులైతే వచ్చేసాయి. ఖచ్చితంగా ఏది పడితే అది అలా తినేసి ఏం అవ్వదులే నాకు అని అనుకునే పరిస్థితులు కాదు. అండ్ తప్పకుండా ఐ థింక్ మీరు చెప్పిన చాలా సూచనలు చాలా ఇన్స్పైరింగ్గా చెప్పారు. ఇంకా ఆల్కలైన్ వాటర్ అని చెప్పి, లెమన్ స్లైసెస్ నీళ్ళలో వేసి మింట్ లీవ్స్ వేసి పెట్టని, ఇలా అందంగా ఐ థింక్ ఫుడ్ కెన్ బి ఎ సెలబ్రేషన్. అండ్ ఇన్ ద ప్రాసెస్ మనం మన శరీరాన్ని కూడా చాలా హీల్ చేసుకోవచ్చు. డాక్టర్ కావ్య, కరెక్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. బ్యూటిఫుల్ టాపిక్స్ టుడే. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా యూస్ఫుల్ టాపిక్స్ గురించి వాళ్ళ మంచి టిప్స్ ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.